ఎన్నికల ప్రచారంలో వర్గీకరణకు మేము కట్టుబడి ఉన్నామని చెప్పాం. ప్రజలు ఆశీర్వదించారు. చెప్పిన మాట ఈరోజు నిలబెట్టుకుంటూ వర్గీకరణ నిజం చేసి చూపించాం అని అసెంబ్లీలో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. అలాగే బుడగ జంగాలని ఎస్సీలో చేర్చాలని ఒక తీర్మానం చేసి కేంద్రానికి పంపిస్తామని తెలిపారు. సమాజంలో పేదరికానికి అనేక కారణాలు ఉన్నాయి. చరిత్రలో మనం చూసినప్పుడు కొంతమంది ఆర్థికంగా, రాజకీయంగా, సామాజికంగా వెనుకబడే పరిస్థితికి వచ్చారు. చరిత్ర ఒకసారి విశ్లేషించినప్పుడు ఈ 3 కారణాలు కూడా ఆ కులాల్ని ఎక్కడికక్కడ ఆర్థికంగా ఎనిక్కి లాగేసే పరిస్థితి వస్తుంది. ఇప్పుడు మనం ఒకసారి ఆలోచించిన దిశ స్వాతంత్రం వచ్చింది. 70 సంవత్సరాల పైన పూర్తి చేసుకున్నాం. నేను మళ్ళా చూస్తే 2047కి 100 సంవత్సరాలు పూర్తి చేసుకోవాలి. ఇంకా కూడా ఆర్థికంగా, రాజకీయంగా, సామాజికంగా అసమానతల పైన పోరాడే పరిస్థితి వస్తా ఉంది. ఇక్కడికి వచ్చినప్పుడు దిశ ఈ కేసు చెప్పిన తర్వాత చరిత్ర కూడా ఒకసారి చరిత్రలో నేను కూడా ఒక 40-50 ఏళ్ళు భాగస్వాములు అయ్యే పరిస్థితికి వచ్చాం. అది కూడా ఒకసారి చూసినప్పుడు దీన్ని ఇటీవల కాలంలో అనేక ఛాలెంజెస్ తర్వాత నేను ఆ చరిత్ర చెప్పేటప్పుడు అవి కూడా చెప్తాను. ఒక తీర్పు ఇచ్చాను. 7 మంది జడ్జెస్ 6+1 తీర్పు ఇచ్చినప్పుడు చాలా స్పష్టంగా రాష్ట్ర ప్రభుత్వాలు ఏ వర్గమైనా సరే వెనకబడిందని భావిస్తే మీరు వర్గీకరణ చేసే అవకాశాలు ఉన్నాయని రాష్ట్రం గాని కేంద్రం గాని అందరికీ మీకు చేసే అవకాశం ఉందని చాలా స్పష్టంగా తీర్పు ఇచ్చారు. దానిపైన 1 మ్యాన్ కమిషన్ వేయడం, గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ ని నియమించడం, వారందరూ ఆలోచించిన తర్వాత మొన్నే కేబినెట్ లో కూడా ఒక నిర్ణయం చేశాం. ఈ నిర్ణయం చేసిన దాని వెనకాల దిశ ఎన్నికలప్పుడు కూడా ఎన్డీఏ కూటమి వర్గీకరణకు కట్టుబడి ఉందని చాలా స్పష్టంగా చెప్పాం. చెప్పిన మాట ఈ రోజు నిలబెట్టుకోవడానికి ఆ వేదిక ఇప్పుడే మిత్రులు పవన్ కళ్యాణ్ గారు కానీ కొంతమంది మెంబర్లందరూ అడిగారు. ఒక విషయం చూసినప్పుడు బుడగ జంగ అది ఎప్పటి నుంచో వాళ్ళ సమస్య అయితే చాలా విచిత్రంగా అటు ఇటు సమైక్య ఆంధ్రప్రదేశ్ లో ఉన్నప్పుడు కొన్ని రోజులు వాళ్ళు ఎస్సీలో ఉండడం, తర్వాత ఇది రావడం అన్ని జరిగాయి. నేను కూడా అది ఎక్స్ప్లెయిన్ చేసి ఒక తీర్మానం చేసి కేంద్రానికి పంపించి కేంద్రం ఆమోదిస్తే మళ్ళీ మనం ఎస్సీల్లో ఏ గ్రూప్ లో చేర్చడానికి అవకాశం ఉంది. అది చేర్చడానికి అన్ని విధాలా రెండోది అధ్యక్ష రిలీజ్ గాని అదే మరి కొన్ని కులాలు కొన్ని జిల్లాల్లో ప్రధానంగా ఉన్నారు. ఈ రోజు మాల సామాజిక వర్గం ఈస్ట్ వెస్ట్ గోదావరి జిల్లాలో ఎక్కువ ఉంటుంది. ఇంకా కొన్ని జిల్లాలు అదే మరి నెల్లూరు గాని ఈ జిల్లాలో ఎక్కువగా ఉన్నారు. ఇంకొక పక్కన మాదిగ సామాజిక వర్గం రాయలసీమలో కడప, కర్నూలు, అనంతపూర్లు ఎక్కువగా ఉన్నారు. ఇప్పుడు మనం ఏదైతే సెన్సస్ ఒకసారి చూస్తే రెల్లి అంతా కూడా ఎక్కువగా విశాఖపట్నం, విజయనగరం ఆ ప్రాంతాల్లో ఎక్కువగా ఉన్నారు. మెగాస్టార్ చిరంజీవికి మరో అత్యున్నత పురస్కారం. హౌస్ ఆఫ్ కామన్స్ యూకే పార్లమెంట్లో చిరంజీవిని జీవన సాఫల్య పురస్కారం లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డుతో ఘనంగా సత్కరించిన యూకే అధికార లేబర్ పార్టీ ఎంపీ నవేందు మిశ్రా. Sir, just one here. Thank you. Just one here. Thank you. Okay. That's good. Sir, just one here. Thank you. Just one here. వైసీపీ సభ్యులు కొంతమంది దొంగల్లా సభకు వచ్చి సంతకాలు పెట్టి వెళ్తున్నారన్నారు అసెంబ్లీ స్పీకర్ అయ్యన్న పాత్రుడు. ప్రజాస్వామ్యంలో అది సమంజసం కాదని, దొంగల్లా వచ్చి సంతకాలు పెట్టాల్సిన అవసరం ఏమిటి? మీరు ఎమ్మెల్యేలు దర్జాగా అసెంబ్లీలోకి రండి అని అన్నారు. రిజిస్టర్లో సంతకాలు పెట్టి సభలో కనిపించడం లేదు. సంతకాలు చేసి సభలో కనిపించని 7 వైసీపీ ఎమ్మెల్యేలు వై బాలనాయిరెడ్డి, తాటిపర్తి చంద్రశేఖర్, రేగం మత్స్యలింగం, విరూపాక్షి, దాసరి సుధా, అమర్నాథ్ రెడ్డి, విశ్వేశ్వరరాజులు ఉన్నారన్నారు. ఓట్లేసిన ప్రజలకు ఇలా చేసి తలవంపులు తేవద్దని ఆయన కోరారు. ప్రతిపక్షానికి చెందిన గౌరవ సభ్యులు ప్రశ్నలు వేస్తున్నారు, రావట్లే. దాని మీద దాని కారణం ఏంటంటే వాళ్ళు ప్రశ్నలు వేయడం వల్ల మరొక 2 మెంబర్స్కి మాట్లాడే అవకాశం పోతుంది. అది సమంజసం కాదు ప్రజాస్వామ్యంలో. కానీ ప్రశ్నలు అడగడానికి సభలో ఉండటం లేదు. మీరు చూస్తూనే ఉన్నారు, ప్రశ్నలు వస్తున్నాయి, వాళ్ళు సభలోకి రావట్లేదు. ఈ కారణంగా సభలో ఎవరో ఒకరి ద్వారా మరో 2 ప్రశ్నలు అడిగే అవకాశం కోల్పోతున్నారు.
ఇది చాలా దురదృష్టకరం. సభకు ఎన్నికైన గౌరవ సభ్యులు సగర్వంగా సభకు రావాలి. ప్రజలు ఎన్నుకున్నారు మిమ్మల్ని సభలోకి వెళ్ళి మా సమస్య మాట్లాడమని. సభకు రావాలి. ఎవరికి కనిపించకుండా వచ్చి సభ్యులు హాజరు పట్టికలో సంతకాలు చేసి వెళ్ళిపోతున్నారని దొంగలలాగా వచ్చి. మీరు గౌరవ సభ్యులే, ప్రజలు ఎన్నుకున్నారు, మీరు ఎమ్మెల్యేస్. దొంగలలాగా వచ్చి సంతకాలు పెట్టవలసిన అవసరం ఇచ్చింది కర్మ. ఒకసారి ఎమ్మెల్యేగా గౌరవప్రదమైన దీంట్లో ఉండి హాజరు పట్టికలో సంతకం చేసి సభకు ఆ మొహం చాటేయడం వారికి గౌరవాన్ని తగ్గించిందే తప్ప పెంచదని చెప్పి నా తాలూకు అభిప్రాయం. వీరిలో ముఖ్యంగా నా దృష్టికి వచ్చింది వై బాలనాగరెడ్డి గారు, తాటిపర్తి చంద్రశేఖర్ గారు, రేగం లింగం గారు, మత్స్యలింగం గారు, విరూపాక్ష గారు, మత్స్యరాజ విశ్వేశ్వరరాజు గారు, ఆగిపాటి అమర్నాథ్ రెడ్డి గారు, దాసరి సుధ గారు. మనం చూసాం. మనం గవర్నర్ ప్రసంగం ముగిసిన తర్వాత అంటే ఫిబ్రవరి 24వ తేదీ తర్వాత వేరు తేదీల్లో అటెండెన్స్ రిజిస్టర్లో సంతకాలు పెట్టేట్టు నా దృష్టికి వచ్చింది. అంత దొంగచాటును వచ్చి ఒక దొంగల మాదిరిగా సంతకాలు పెట్టవలసిన అవసరం లేదు. కానీ వారు ఎవరు కూడా నాకు సభలో కనిపించలేదు. సంతకాలు ఉన్నాయి కానీ సభలో కనిపించారండి మీకు ఎవరికన్నా? నాకైతే కనిపించలేదు. ఇది ఎంతవరకు సమంజసం వారే నిర్ణయించుకోవాలి. మనల్ని ఎన్నుకున్న ప్రజలు మనం ఆదర్శంగా నిలవాలి తప్ప ప్రజలకి, మీకు ఓట్లు వేసిన ప్రజలకి తలవంపులు తెచ్చేలే ప్రవర్తించకూడదని చెప్పి నా అభిప్రాయం. ఈ సభ ముందు పెట్టాలని చెప్పి నేను ఈ 2 విషయాలు మీకు తెలియజేస్తానండి. ప్రభుత్వం అందించే రేషన్ బియ్యం అక్రమ తరలింపుపై శాసనసభలో గలం విప్పిన ఎమ్మెల్యే నంద్యాల వరదరాజులరెడ్డి. గత ప్రభుత్వంలో రేషన్ బియ్యం సరఫరా, రేషన్ బియ్యం ప్రజలకు అందించే వాహనాలు, అక్రమంగా రేషన్ బియ్యం తరలింపుపై అసెంబ్లీలో మాట్లాడిన గతంలో రేషన్ డీలర్లు ఒక రోజు కాకుంటే ఒక్కో రోజైనా వెళ్ళి డీలర్ల దగ్గర బియ్యం తెచ్చుకోవచ్చునని, ఇప్పుడు వాహనాలలో ఇంటింటికి వెళ్ళి ఇస్తుండడం వల్ల ప్రభుత్వం నుండి వచ్చే బియ్యాన్ని అక్రమ మార్గంలో తరలిస్తున్నారని ప్రశ్నించిన ఎమ్మెల్యే నంద్యాల వరదరాజులరెడ్డి. సార్, ఎఫ్ఐ చౌక దుకాణాలకు ఇచ్చే బియ్యాన్ని జనవరి నెలలో 2 సార్లు ఇచ్చినారు సార్. 23/1/25 ఒకసారి, 3/2/25 ఒకసారి, 2 సార్లు ఇవ్వడం జరిగింది. మొదటి సార్లు ఇచ్చిన బియ్యము ప్రభుత్వం ఇంతే ఇచ్చిందని చెప్పేసి అమ్మేసిన కార్డు హోల్డర్లకు ఇచ్చినారు. తర్వాత రెండోసారి ఇచ్చిన బియ్యాన్ని బ్లాక్ మార్కెట్కి అమ్మేసినారు. కాబట్టి 2 సార్లు ఇచ్చే విధానం ఒకటి ఎఫ్ఈ షాప్కి ఒకటేసారి ఇవ్వాలి కదా అధ్యక్ష. మరి 2 సార్లు ఎందుకు ఇచ్చినారు ప్రభుత్వం అట్లా ఇచ్చిన దానివల్ల మొదటిసారి ఇచ్చిన బియ్యాన్ని పంచినారు, రెండోసారి ఇచ్చిన బియ్యాన్ని బ్లాక్ మార్కెట్కి అమ్మినారు. గతంలో డీలర్లుగా ఉండబడిన వాళ్ళ దగ్గర నుంచి కొంచెం బ్యాక్ లాక్ నిలబడిపోయింది. ఆ బ్లాక్ లాక్ నిలబడిపోయిన కారణంగా ఇప్పుడు ఇచ్చే డీలర్లకు ఆ బ్లాక్ లాక్లో కొంత బియ్యాన్ని తగ్గించి ఇప్పుడు ఇచ్చే వాళ్ళకి ఇస్తున్నారు. గతంలో ఉన్న వాళ్ళందరూ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో బ్లాక్ లాక్ అంతా బ్లాక్ మార్కెట్కి అమ్ముకున్నారు. ఇప్పుడు ఇచ్చే డీలర్లకు మాత్రమే బ్యాక్ లాక్ ఉంది కదా అని తగ్గించిస్తున్నారు. ఆ కారణంగా పూర్తి స్థాయిలో వీళ్ళకు మన కార్డు హోల్డర్లకు బియ్యాన్ని ఇచ్చే పరిస్థితి లేదు సార్ అధ్యక్ష మా ప్రొద్దుటూరు నియోజకవర్గంలో. కాబట్టి ఇది వాళ్ళ దగ్గర ఎప్పుడైతే బ్యాక్లాగ్ ఉండదనే వాళ్ళు గత ప్రభుత్వంలో ఉండబడిన డీలర్లు అందరూ బియ్యాన్ని వాళ్ళకు మనకి తిరిగి ఇప్పుడు కొత్త డీలర్లకు వేయలేదు కాబట్టి వాళ్ళ మీద క్రిమినల్ కేసులు నమోదు చేయాలని మా అభిప్రాయం అధ్యక్ష. అదే మాదిరిగా ఇప్పుడు ఆటోలలో పంచుతా ఉన్నారు. డీలర్ ఇంటి దగ్గరికి పోయి తీసుకొచ్చుకునే పరిస్థితి బాగా ఉండబడిన పరిస్థితుల్లో ఉంది. గత ప్రభుత్వము ఆటోలలో ఇంటింటికి ఇవ్వాలనే ఉద్దేశంతో ఇంటింటికి ఇవ్వాలనే ఉద్దేశంతో ఆటో సిస్టాన్ని ప్రవేశపెట్టడం జరిగింది అధ్యక్ష. ఆటోలలో ఎప్పుడు పోతారో ఎప్పుడు వస్తారో వాళ్ళు తెలియని పరిస్థితి ఉంది. ఆటోలలో వాళ్ళందరూ బియ్యాన్ని డీలర్కు కిలోకు 12 రూపాయలు 13 రూపాయలకు వాళ్ళు డబ్బులు తీసుకొని బియ్యం ఇవ్వడంలే. బియ్యం వాళ్ళు ఆటో వాళ్ళే మిగిలించుకొని బ్లాక్ మార్కెట్కి అమ్ముకుంటున్నారు. డీలర్ దగ్గర ఉండేటప్పుడే సక్రమైన డిస్ట్రిబ్యూషన్ ఉండింది సార్. ఈ పొద్దు కాకపోతే రేపు కాకపోతే 4 రోజులకు తీసుకునే వాళ్ళు ఆటోల ద్వారా పోయిన కారణంగా అప్పుడు ఉంటే తీసుకోవాలా లేకపోతే లేదు.
ఆటోల వాళ్ళే 15 రూపాయలు డబ్బులు ఇచ్చి బియ్యం వేయకుండా తీసుకొని అవన్నీ బ్లాక్ మార్కెట్ తరలిస్తాడు అత్తయ్య. ఈ ఆటోల సిస్టాన్ని పూర్తిగా తీసేసి పాత పద్ధతిని ప్రవేశపెట్టడం దానివలన కొంతవరకు కార్డు హోల్డర్లకు మేలు జరుగుతుంది సార్. మరి ఈ మాదిరిగా గతంలో ఉన్న బ్లాక్ క్లాక్ ఎవరైతే ఇవ్వకుండా ఉన్నారో వాళ్ళ మీద కేసులు నమోదు చేయాలని కోరుకుంటున్నాం అధ్యక్ష. ఇది వేల కోట్ల రూపాయలు నష్టపడి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇస్తూ ఉంటే కనీసం బెనిఫిషరీకి చేరడంలా. ఆ బెనిఫిషరీకి చేరే పరిస్థితుల్లో ఉండేటట్టు చూడాలనేది ఒకటి. మరి అందరూ కూడా ఒక 60% ఎఫ్ఈ షాపుల ద్వారా వచ్చే బియ్యాన్ని అందరూ అమ్ముకుంటున్నారు. ఒక 30-40% మాత్రమే సొంతాలకు ఉపయోగించుకుంటున్నారు. కాబట్టి ఇది ఈ విధానాన్ని రద్దు చేసి ఏమన్నా కొత్త విధానంలో డబ్బులు బెనిఫిషరీకి ఇచ్చే పరిస్థితి ఏదైనా ఆలోచిస్తే బాగుంటుంది. ఆటోలను వెంటనే రద్దు చేసి పాత పద్ధతిని కొనసాగించాలని కోరుతున్నా అధ్యక్ష. మంచి సూచన. అదే మాదిరిగా వీళ్ళ మీద చర్యలు తీసుకోవాలి సార్. బ్యాక్లాగ్ ఉండబడిన వాళ్ళందరి మీద చర్యలు తీసుకోండి. 2 సార్లు నెలలో ఒకసారి ఎఫ్ఈ షాపుకు బియ్యం వేయాలి. 2 సార్లు ఎందుకు ఇచ్చినారు సార్? అర్థమైందండి. మీరు దానివల్ల అక్రమ మార్గాలలో బ్లాక్ మార్కెట్ పోయేదానికి అవకాశం ఉంది కాబట్టి దీని మీద చర్యలు తీసుకోవాలని కోరుతున్నా అధ్యక్ష. తప్పకుండా. గత కొద్ది రోజుల క్రితం ప్రొద్దుటూరు స్థానిక పాత బస్టాండ్ వద్ద కొండారెడ్డి అలాగే సుధాకర్లకు చెందిన బంకులు కాలిపోవడం చేత వారిని పరామర్శించడానికి ప్రొద్దుటూరు మాజీ ఎమ్మెల్యే రాచమల్లి శివప్రసాద్ రెడ్డి గురువారం ఉదయం అక్కడికి వెళ్లారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కొండారెడ్డి అలాగే సుధాకర్ తన కుటుంబ సభ్యులు లాంటి వారిని ఏదో చిన్న ఆర్థిక స్తోమత కలిగి సిగరెట్లు, కూల్ డ్రింక్స్ అలాగే రిపేర్ సామాన్లు బంకులో ఉంచుకొని వ్యాపారం చేసేవారని, గత దశాబ్ద కాలంగా తనపై అలాగే వైఎస్ఆర్సీపీ పార్టీపై ప్రేమ కలిగిన వ్యక్తులని, అలాంటి వారి బంకులు అగ్నికి ఆహుతవ్వడం తనని ఎంతగానో బాధించిందని, అయితే ఇక్కడ ఉన్న బంకులు అన్నింటిలోనికి కేవలం ఈ ఇరువురి బంకులు మాత్రమే అగ్నికి ఆహుతవ్వడం పట్ల ఆయన అనుమానం వ్యక్తం చేశారు. ఉద్దేశపూర్వకంగానే ఎవరైనా నిప్పు అంటించి ఉంటారేమో అనే కోణంలో పోలీసులు విచారణ చేయాలని, ఇది ఉద్దేశపూర్వకంగానే చేసిన ఘటన అని ఆయన అభిప్రాయపడ్డారు. వ్యక్తిగతమైన పగలు మనసులో ఉంచుకొని పేదవారి బ్రతుకుదెరువును దూరం చేయవద్దని ఆయన కోరారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి, రాచమల్లి శివప్రసాద్ రెడ్డికి అత్యంత దగ్గరగా ఉండే వ్యక్తులు, నమ్మకంగా ఉండే వ్యక్తులు, మా జెండా పట్ల నా పట్ల విపరీతమైనటువంటి ప్రేమ కలిగిన వాళ్ళే ఈ కొండారెడ్డి కుటుంబము, సుధాకర్ కుటుంబము. ఒక రకంగా నమ్మకమైన వాళ్ళు, మా పట్ల ఎక్కువ ప్రేమ ఉండగలిగిన వాళ్ళని చెప్పేదానికంటే కూడా నా కుటుంబ సభ్యులు, నా కుటుంబంలో ఒకరు అని చెప్పడమే నిజాయితీ. అది వారికి నేను ఇచ్చే గౌరవం కూడా. చిన్న ఆర్థికపరమైన కుటుంబాలు వీళ్ళవి. ఈయనేమో కూలింగ్ షాపు, ఇందులో సిగరెట్లు, కూలింగ్ షాపులు పెట్టుకొని నడిపేవాడు చాలా ఏళ్ళుగా పాత బస్ స్టాండ్లో. ఆయనేమో చిన్న బంకులో చిన్న ఏదో బేరింగ్ సామాన్లు అవి పెట్టుకొని బ్రతికేవాళ్ళు. దీని మీద ఇచ్చిన ఆదాయంతో వాళ్ళ కుటుంబంలో ఉండే మహిళలు కూడా ఏదో ఒక పని చేసుకొని అంతా కలిసి సంసారాన్ని పోషించుకోవాలి. అంత చిన్న ఆర్థికపరమైన కుటుంబాలు. ఇంత చిన్న కుటుంబాలు అయినప్పటికి కూడా నా పట్ల, మా జెండా పట్ల అంత ప్రేమ, అంత నిబద్ధత కలిగి గత 10-12 సంవత్సరాలుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావం నుంచి, నేను ఈ కాన్స్టిట్యున్సీకి లీడర్ అయినప్పటి నుంచి మా జెండా బట్టి నా ఇంట తిరుగుతున్నారు. ఇప్పటి వరకు ₹1 కూడా నాతో వాళ్ళు ప్రయోజనాన్ని కూడా పొందలే. ₹1 కూడా ప్రయోజనాన్ని కూడా పొందలే. ఎలక్షన్లు వచ్చినా క్యాన్వాస్ అయినా వాళ్ళు తిరుగుతారు, వాళ్ళ ఖర్చు వాళ్ళే పెట్టుకుంటారు. మళ్ళీ ప్రతి సంవత్సరము జగన్ జన్మదినానికి, నా జన్మదినానికి పురస్కరించుకొని కొండారెడ్డి వాళ్ళు అయితే ఈయన ఆంజనేయ స్వామి గుడి దగ్గర భోజనం పెడతారు. మీ అందరికీ కూడా తెలుసు. అంత గొప్ప విశేషం. అంటే అంత ప్రేమ ఉంది నా పట్ల కానీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పట్ల కానీ. మరి అంత ప్రేమ కలిగిన వ్యక్తులు, నా కుటుంబ సభ్యులకు సంబంధించిన వీరి 2 షాపులు మాత్రమే కాలడం అంటే ఈ ప్రమాదం అనుకోవాలన్నా, లేకుంటే పగతో ఎవరన్నా అగ్గి పెట్టినారనుకోవాలన్నా? ఇక్కడ అడిగితే చుట్టుపక్కల వాళ్ళను ఎవరైనా అడిగితే ప్రమాదవశాత్తు సంభవించినట్టు లేదు. షార్ట్ సర్క్యూట్ అయితే కాదు, ఇది మీటరు. కరెంటు విద్యుత్ షార్ట్ సర్క్యూట్ అయితే ఇది డ్యామేజ్ కావాలా? కాదు. అది కాకుండా వేరేది ఏదైనా గ్యాస్ గీస్ అంటే ఏం లేదు, బాగానే ఉంది. మరి ఇంకా గ్యాస్ వలన ప్రమాదం జరగక, కరెంటు వలన ప్రమాదం జరగక
పోనీ ఏదన్నా వేడి వలన ఎండల కాలం కాబట్టి అంటుకుంది అంటే బోలగడ్డ అయితే కానీ అంటుకుంటుంది. బంకులెట్ట కలుతాయి? ఉద్దేశపూర్వకంగా ఎవరో వాళ్ళ మీద కోపం పెట్టుకొని మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాచమల్లుకు అత్యంత ప్రేమగా ఉండారు కాబట్టి మిమ్మల్ని బాధ పెట్టాలా, ఇబ్బంది పెట్టాలా అనే కోపంతోనూ పగతోనూ ఉద్దేశపూర్వకంగా డీజలో పెట్రోలో ఇంకొకటో ఏదో పెట్టో బట్టో గిట్టో పెట్టి కాల్చే ప్రయత్నం చేయడంలో భాగమే తప్ప లేకపోతే ఏ ఒక్కదానికి ప్రమాదం జరగకుండా మా వాళ్ళ దానికి జరగడం అంటే ఇది ఆలోచన చేయాలా పోలీసు వాళ్ళు కూడా. ప్రమాదవశాత్తు జరిగిన కార్యక్రమమా లేకపోతే ఎవరో ఉద్దేశపూర్వకంగా చేసిన కార్యక్రమం అనే కోణంలో పోలీసు వాళ్ళు ఆలోచన చేయాలా. అట్లా ఆలోచన చేయకపోతే కన్నా ఈ అలవాటు రేపొద్దున ఖచ్చితంగా అలవాటు అవుతుంది. ఇంకోరి విషయంలో ఇప్పుడు ఏడు జరిగింది, రేపొద్దున ఇంకో చోట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళ ఆస్తులకు సంబంధించి నష్టం జరుగుతుంది. పోలీసు వాళ్ళు ఉదాసీనత ప్రవర్తిస్తే ఆ కోణంలో విచారణ చేయకపోతే కన్నా ఇటువంటి కార్యక్రమాలు ఎవరి వార్డులలో ఎవరి వీధులలో వాళ్ళ సరిపోల మీద చేస్తుంటారు. మనకేం కాదులే, మన పార్టీ అధికారం ఉంది, తెలుగుదేశం అని చెప్పి చేస్తారు. ఇప్పుడు కూడా నేను స్పష్టంగా ఇది కాల్చినారా కాల్చలేదా ప్రమాదమా అంటే ఉండబడిన పరిస్థితులను ఆవలింపు చేసుకుంటే ఇక్కడ విచారించుకుంటే ఇది ప్రమాదం కాదు, ఉద్దేశపూర్వకంగా చేసినది అనేది మాకు అనిపిస్తూ ఉంది. అది అవునా కాదా అని ధృవీకరించాల్సినది పోలీసులు. ఆ కోణంలో విచారణ చేసినట్టయితే వీళ్ళకి ఈరోజు న్యాయం జరగకపోయినా కానీ ఇంకొకరికి అన్యాయం జరగకుండా ఉండేదానికైనా పోలీసులు ఉపయోగపడతారనేదే నా మనవి. కాబట్టి పోలీస్ శాఖను కూడా ఆ కోణంలో చూడండి, గమనించండి. ప్రశాంతంగా ఉండాల్సిన ఊరు ప్రశాంతంగా పెట్టండి. గతంలో ఎప్పుడు ఇటువంటి కక్ష సాధింపు చర్యలు పేద ప్రజల పట్ల కార్యకర్తల పట్ల చిన్న చిన్న పనులు చేసుకునే పేద కార్యకర్తల పట్ల అక్కస చర్యలు పెట్టుకొని వారి జీవనానికి ఉపయోగపడే సామాగ్రిని నాశనం చేసిన దాఖలాలు ఈ ఊర్లో లేవు. అది ఈరోజు మొదలైతే రేపొద్దున ఇట్టే పునరావృతమవుతుందనే ఉద్దేశంతో నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. ఇక రెండవది, ఎవరైతే ఇది ఉద్దేశపూర్వకంగా కాల్చి ఉంటే, ఒకవేళ కాల్చి ఉంటే వాళ్ళకి చెప్తానా, ఉద్దేశపూర్వకంగా కాల్చకుండా ప్రమాదశాతం జరిగితే ఓకే రైట్, అది మా దరిద్రం అనుకుంటాం, ఏదో మేము కింద మీద పడతాం. ఎవరైనా చేసి ఉంటే వాళ్ళకు చెప్తా ఉన్నా నేను, దీనివలన వచ్చిన ప్రయోజనం ఏమీ లేదు. గురువారం ఉదయం ప్రొద్దుటూరు స్థానిక ప్రెస్ క్లబ్ తలుపు తట్టిన వృద్ధురాలు. వివరాల్లోకి వెళితే ప్రొద్దుటూరు మండలం శంకరాపురం గ్రామానికి చెందిన వృద్ధురాలు సుబ్బలక్ష్మి ప్రొద్దుటూరు స్థానిక ప్రెస్ క్లబ్ నందు పాత్రికేయుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రొద్దుటూరు మండలం శంకరాపురం, పెద్దశెట్టిపల్లె, రంగసాయపురం తదితర గ్రామాల్లో తమ కుటుంబ సభ్యులకు చెందిన దాదాపు 176 ఎకరాల భూమిని అక్రమంగా రికార్డులు మార్చి స్వాధీనం చేసుకున్నారని కన్నీటి పర్యంతమయ్యారు. కొందరు బడా నాయకులు, రెవెన్యూ అధికారుల సహకారంతో తమ భూముల రికార్డులన్నీ తారుమారు చేశారని పత్రాలు చూపించారు. తాను నెలల తరబడి అధికారుల చుట్టూ తిరుగుతున్నా న్యాయం జరగలేదంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తమకు జరిగిన అన్యాయంపై దృష్టి సారించి తగు న్యాయం చేయాలని వేడుకున్నారు. మా మామ పేరు నారాయణ రెడ్డి, మా మామ నాయన పేరు ఎగ్గరెడ్డి, మా కొడుకు పేరు రామంజ రెడ్డి, మా అత్త పేరు కొడమ్మ. సమస్య ఏంది? మా సమస్య ఇప్పుడు రంగసాయపల్లి కాడ 11 ఎకరాల 40 సెంట్లు సార్, 11 ఎకరాల 40 సెంట్లు రంగసాయపల్లి కాడ. ఈడ శంకరాపురం కాడ మామూలుగా గిన్నెల్లో గోధుమ దానికి 7 ఎకరాల 20 సెంట్లు కాడ వేసారు. మనిషి గంగమ్మ గుడి కాడ 5 ఎకరాల 46 సెంట్లు. గంగమ్మ గుడి కాడ 5 ఎకరాలకు లోపల ఉంది, 4 పైన ఉంది. చోటపల్లి కాడ రాజశేఖర రెడ్డి బొమ్మ కాడ అది 80 సెంట్లు, 1 ఎకరా లక్ష. మళ్ళా పచ్చబట్టి దించాం కాడ 4 సెంట్లు ఉంది. మా ఊళ్ళో సార్, మా ఊళ్ళో సార్ శంకరాపురంలో ఇవన్నీ కబ్జా చేసినారు రెడ్డి సార్. మామూలుగా మాకు ఆక్రమించుకున్నాను. కల్లూరి నాగురెడ్డి, కల్లూరి కామాక్షి 4 ఎకరాల 8 సెంట్లు. కల్లూరి భాస్కరు అంటే కల్లూరి నాగురెడ్డి, గుమ్మరలు సీను, వాళ్ళ అన్న కొడుకు శవను
వాళ్ళ అమ్మ పేరు, వాళ్ళ భార్య పేరు గుమ్మల మల జయరాం రెడ్డి కొడుకు 2 సార్లు 2 ఐటెంలు. ఉడాయపల్లి కాడ చిన్నపిల్లకి 40 సెంట్లు 2 ఐటెంలు. బల్లారం చిన్న వీరన్న ఆయన 1 ఐటెము. సార్ వాళ్ళ కాకిరేపల్లి కాడ 14 ఎకరాల 12 సెంట్లు 1 ఫ్లాటు. దాంట్లో గుమ్మలు నాగుండేది ఈ భాస్కరు ఇలా మటుకంతా దాంట్లో దానికి మళ్ళా గోడెల బాబు ఇంకా 10 ఎకరాలు ఉండేది. రాఘదేవి కాలేజ్ కాడ ఉండేది 10 ఎకరాలు. రాఘవ గోడెల బాబు రాఘవారు బంధువులే సార్. రాఘవ మళ్ళీ ఆయన పక్కన మొగైటం మళ్ళీ 8 ఎకరాలు 10 ఎకరాలు మళ్ళీ రాశారు. ప్రొద్దుటూరు పద్మవిభూషణ్ మెగాస్టార్ పవర్ స్టార్ ఫ్రెండ్స్ సేవా సమితి ఆధ్వర్యంలో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ జన్మదిన వారోత్సవాల్లో భాగంగా స్థానిక శివాలయం సెంటర్ శ్రీకృష్ణ ఆలయ గోశాలలో రామ్ చరణ్ అభిమానులు గోవులకు చిరుధాన్యాలు, ఆకుకూరలు, బెల్లం, పిండి పదార్థాలు తినిపించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రొద్దుటూరు మెగా అభిమానులు రామారావు, మధుచిరు రాయల్, షరీఫ్, బాబురావు, మెడికల్ శ్రీను, ఇమాం, చంద్రశేఖర్, నందా, మెగా శ్యామ్, సాగర్ చోటు, ప్రవీణ్, ఢిల్లీ రవి, కేశవ, రాజు, చిన్న, సుబ్బరాయుడు, రాము, మెగా ఫ్యామిలీ అభిమానులు పాల్గొన్నారు. రంజాన్ మాసం పురస్కరించుకొని రంజాన్ తోఫా పంపిణీ. 30 మంది దివ్యాంగుల కుటుంబాలకు రంజాన్ తోఫా మున్సిపల్ హైస్కూల్ గ్రౌండ్లో పంపిణీ చేయడం జరిగింది. చాపాడు మండలం మడూరు గ్రామానికి చెందిన కట్టుబడి అబ్దుల్ రసూల్ కుమార్లు మహబూబ్ బాషా, చాంద్ బాషా వారి సహకారంతో రంజాన్ మాసం పురస్కరించుకొని దివ్యాంగులకు నిత్యావసర సరుకులు పంపిణీ చేయడం జరిగింది. ఈ రంజాన్ మాసం దివ్యాంగులు అందరూ డబ్బు లేని కారణంగా ఈ వేడుకకు దూరం కాకూడదనే గొప్ప మనసుతో ఆలోచించి చాంద్ బాషా దివ్యాంగులు అందరికీ రంజాన్ తోఫా అందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ మదర్ తెరీసా దివ్యాంగుల సేవా సమితి రాష్ట్ర అధ్యక్షుడు షాకిర్ హుస్సేన్, రమీజా, ఖాజా, వెంకటలక్ష్మి, మన్నూర్ బాషా, ఆసిఫ్, పవన్ తదితరులు పాల్గొన్నారు.
నమస్కారం. ఈరోజు రంజాన్ మాసం పురస్కరించుకుని దివ్యాంగులు 25 మందికి నిత్యావసర సరుకులు ఇవ్వడం జరుగుతుంది. ఈరోజు మడూరుకు చెందిన కట్టుబడి అబ్దుల్ రసూల్ కుమారుడు అనేటువంటి అన్న చాన్బాషా అన్న గారి ఆధ్వర్యంలో ఈరోజు దివ్యాంగులకు సరుకులు ఇస్తున్నాము. బియ్యము, చక్కెర, గోధుమ పిండి, ఉప్మా రవ్వ, సేమియా, ఎర్రగడ్డలు ఇస్తున్నాము. ఎందుకంటే పోయిన వారంలో చెప్పిన విధంగా ఈ వారంలో కూడా ఇవ్వడం జరిగింది. మనం మర్చిపోయిన ఎన్న నెంబరు సెల్ ఫార్మేట్ అయి కొన్ని కారణాల వల్ల నెంబర్ పోయింది. అన్న అదే పని గుర్తించి దివ్యాంగుల కోసము అన్న ఈరోజు ఆయన సొంత నిధులతో దివ్యాంగులకు ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా దివ్యాంగులకు సరుకులు ఇవ్వడం జరుగుతుంది. ఆయనకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఎందుకంటే మనకు గుర్తించి ఇవ్వడం అనేది ఇంకా చాలా అదృష్టంగా నేను భావించుకుంటాను. ఎందుకంటే నాలాంటి వికలాంగులు సమాజంలో ఇంకా చాలా మంది ఉన్నారు. ఎందుకంటే బతుకుబండి ఈడ్చేలాక చాలా బాధపడుతున్నారు. వాళ్ళకి అన్న లాంటి మనుషులు తోడ్పాటు ఇవ్వడం అనేది చాలా సంతోషంగా కలుగుతుంది. ఎందుకంటే ఇటువంటి కార్యక్రమాలు చేసినటువంటి అన్నకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకున్నాను. వికలాంగులందరూ ఈరోజు మీరందరూ దివ్యాంగులందరూ అన్నకు తోడ్పాటుగా ఉండాలని మనస్ఫూర్తిగా వికలాంగులందరూ కోరుకుంటున్నాను అన్న. ఎందుకంటే ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా ఇచ్చినారు కాబట్టి అన్నకి ఇంకా ప్రత్యేక ధన్యవాదాలు అన్న. ఇంకా ఏమంటే ఇంకా కొందరికి లేని వాళ్ళకు కూడా మీరు సహకరించాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను అన్న. ఎందుకంటే ఇప్పుడే కాదు ప్రతి సంవత్సరం కూడా ఇస్తున్నాడు. అలాగే మధ్యలో ఏమన్నా కార్యక్రమాలు దివ్యాంగులకు కావాలంటే కూడా అన్నగారు సహకరిస్తున్నారు. వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ అన్నయ్య. మైదుకూరు మున్సిపాలిటీ అధికారుల నిర్లక్ష్యం వలన ఇబ్బంది పడుతున్న వాహనదారులు. విశాలమైన రోడ్లు ఉండాలన్న ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్ ఆశయానికి తూట్లు పొడిచిన అధికారులు. వివరాల్లోకి వెళితే మైదుకూరు పట్టణం బద్వేల్ రోడ్డు వెంకటేశ్వర హాల్ వెళ్లే దారి పక్కన రోడ్డుకు అడ్డంగా ఫుట్పాత్ను ఆక్రమించి టెంట్లు వేసి వ్యాపారాలు చేస్తున్నా పట్టించుకోని అధికారులు. తోపుడు బండ్లు అడ్డొస్తేనే తొలగించే అధికారులు ఈ వ్యాపారాన్ని ఎందుకు ఉపేక్షిస్తున్నారో అర్థం కావడం లేదు. ఇప్పటికైనా అధికారులు రోడ్డుకు అడ్డంగా స్థలాన్ని ఆక్రమించి వ్యాపారం చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని ఇక్కడి వాహనదారులు, ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. రాజంపేట నుండి కడపకు వెళ్తున్న ఆర్టీసీ బస్సును నందలూరు వద్ద ఆపి ఆన్ డ్యూటీలో ఉన్నటువంటి కండక్టర్పై యువకులు దాడి చేశారు. ఆదివారం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. అటు దాడి చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని ఆర్టీసీ యూనియన్ నాయకులు కోరుతున్నారు. అసలు ఏమైందంటరా రైల్వే కోడూరు శాసనసభ్యునికి కబడ్డీ ఆటలో కాలు ఫ్రాక్చర్. రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన క్రీడల పోటీల్లో రైల్వే కోడూరు శాసనసభ్యులు ప్రభుత్వ విప్ అరవ శ్రీధర్ పాల్గొన్నారు. బుధవారం రైల్వే కోడూరు శాసనసభ్యులు అరవ శ్రీధర్ కబడ్డీ ఆడుతూ కింద పడిపోయారు. కింద పడిన ఆయనకు కాలు ఫ్రాక్చర్ అయింది. శాసనసభ్యుడు శ్రీధర్ను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఎన్నిసార్లు పాములు కాటు వేసినా బతికి బట్టగడుతున్న వ్యక్తి. చిత్తూరు జిల్లా బైరెడ్డిపల్లి మండలంలో ఒక వ్యక్తిని పాములు పగబట్టి కాటేస్తున్నాయా లేదంటే ప్రమాదవశాత్తు పాముల కాటుకు గురవుతున్నాడా అన్నది ప్రశ్నార్థకంగా మారింది. బైరెడ్డిపల్లి మండలం కుమ్మరి కుంట గ్రామానికి చెందిన సుబ్రహ్మణ్యం 3 దశాబ్దాలుగా పాముల బెడదను ఎదుర్కొంటున్నాడు. ఇలా వింత సమస్యతో సతమతమవుతున్నాడు. పాము కాటుకు గురై మృత్యుంజయుడిగా మారాడు. వినడానికి కాస్త వింతగా ఆశ్చర్యాన్ని కలిగించే విధంగా ఉన్న సుబ్రహ్మణ్యం ఇప్పటి వరకు 103 సార్లు పాము కాటుకు గురయ్యాడు. అవును, అన్నిసార్లు కూడా పాము కాటుకు గురై ఆసుపత్రి పాలై చికిత్స పొందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. 18 ఏళ్ల వయసులో కర్ణాటక రాష్ట్రంలో నివాసం ఉంటూ తొలిసారి పాము కాటుకు గురైన సుబ్రహ్మణ్యం అయితే ఏ సర్పదోషం ఉందో తెలియదు, కానీ పాములు మాత్రం అతనిపై పగతో రగిలిపోతూనే ఉన్నాయని స్థానికులు చెబుతున్నారు. చిత్తూరు జిల్లా బైరెడ్డిపల్లి మండలం పెద్దచెల్లారుగుంట గ్రామ పంచాయతీ కుమ్మరుగుంట గ్రామము. నా పేరు సుబ్రహ్మణ్యం. నేను 5వ క్లాస్ చదువుతానప్పుడు ఇంకా ఇప్పటి వరకు 103 సార్లు పాము కాటేసింది. అప్పుడైతే 6 నెలలకి సంవత్సరానికి అట్లా కరుస్తాండ. ఇప్పుడు 2014 ఇంకా అమావాస్య పాఠ్యము
పౌర్ణము పాడ్యము అట్లా టైంలో ఏడన్నా కరుస్తుంది. ఒకవేళ ఆ టైంలో తప్పించుకున్నా కూడా ఒక 8-10 రోజుల మధ్యలో అమావాస్య పాడ్యము పౌర్ణము పాడ్యము మధ్యలో తప్పించుకున్నాక మిగతా మామూలు టైంలో ఆ టైంలోనూ ఒక టైంలో ఏడన్నా వచ్చి కాటేస్తాము. దాని గురించి మేము హాస్పిటల్కి దేవస్థానాలకి ఎన్నో పూజలు చేస్తున్నాము. నాగదోషం పూజలు కాలశ్రీ పూజలు చేసుకొచ్చినాము. మేము చేసిన ఎవరి దగ్గరికి పోయినా నాకు ఈ పాము కాటు ఎందుకు జరుగుతుంది అని చెప్పే మానవుడే లేకుండా అయిపోయింది. మేము చాలా ఇబ్బందుల్లో ఉన్నాము. నాకు 2 పిల్లలు, ఒక అబ్బాయి ఒక అమ్మాయి. మా అమ్మ వయసు అయిపోయింది, ఆ అమ్మ కష్టపడలేదు. ఇట్లా నాకు తిరిగినప్పుడు 5,000 ఇంకా 10,000 ఒక ఖర్చు వస్తుంది. అట్లా నెలకు నెల ఇట్లా జరుగుతూ ఉంది. కాబట్టి మాకు జీవనం జరిగేది కూడా చాలా కష్టంగా ఉంది. మమ్మల్ని గవర్నమెంట్ ఆదుకొని ఏమన్నా ఆర్థిక సాయం చేయాలని కోరుతున్నాం సార్.